నా పేరు బి శ్రీనివాస్. నేను సింగరేణి కార్మికునిగా ఆర్కేఫై గన్లో పనిచేస్తున్నాను. 2017లో నేను సింగరేణి ఉద్యోగిగా నియమించబడ్డాను. అంతకుముందు దాదాపు 13 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందున మాకు సింగరేణి కార్మికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కనుక పరిశీలించినట్లయితే, ఒకటి, నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, తర్వాత లైబ్రరీలో సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కోర్టులలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. 54 సంవత్సరాల వయసులో 54 విద్యా సంస్థలు నెలకొల్పి విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన వ్యక్తి మహనీయుడు నరేందర్ రెడ్డి గారు. ఒక విద్యావంతుని కనుక మనం శాసన మండలిలో గెలిపించినట్లయితే మన గొంతును ఖచ్చితంగా మండలిలో వినిపించి నిరుద్యోగుల పక్షాన నిలబడి అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించి ఈ మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా నిర్మూలిస్తాడని మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గత ఖాళీలను నింపడానికి కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ సింగరేణి యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి అంతర్గత ఖాళీలను నింపే ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మాకు కావాల్సింది అదే. కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికుల పక్షాన తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తామని మేము తెలియజేస్తున్నాం.